అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఈ దినాలలో, ఈ రోజులలో ఈ సాంబశివరావు అని, హనీ జాన్సన్ అని వీళ్ళు చాలా పెద్ద పెద్ద పాస్టర్లు అనుకుంటున్నారు. వీళ్ళసలు పెద్ద పిచ్చోళ్ళు. ఫస్ట్ మెయిన్ ఏందంటే పెద్ద పిచ్చోళ్ళు వీళ్ళు. ఎదుటి వాని తప్పులను వెతుకుతారు గానీ, అసలు వీళ్ళేం తప్పు చేస్తారో వాళ్ళకి తెలవదు. లలిత్ కుమార్ గురించి ఒక వీడియో తీసిండు. దాని గురించి నేను ఆయనకు ఫోన్ చేసిన. ఫోన్ చేసినప్పుడు ఈ సాంబశివరావు ఏమంటున్నాడంటే, ఆయన గట్ల తప్పు చేసిండు లలిత్ కుమారు, పోలీసోళ్ళు తీసుకుపోయారు, అరెస్ట్ చేసిండ్రు అని అంటున్నాడు. మరి మీరేం చేసిండ్రయ్యా, మరి మీరేం చేస్తున్నారు అంటే, నాలో ఏమన్నా ఉంటే చూపియండి, చెప్పండి అని సాంబశివరావు అంటున్నాడు. ఆ ఫోన్ చేసిన రికార్డు మీకు ఈ స్క్రీన్ మీద మీకు చూపించడం జరుగుతుంది. హలో సార్ చెప్పండి. సాంబశివ గారండి? అవునండి. అయితే లలిత్ కుమార్ మీద ఒక వీడియో తీశారు కదండి? అవునండి. మరి మీ లొసుకులు చెప్పరా? మా లొసుకులా? మీ లొసుకులు చెప్పరా? ఇక మనిషి దొరికిండని చెప్పిర్రు, మరి మీ పాస్టర్లు ఏం లొసుకులు చెప్పండి. మీరు చెప్పండి, ఏమన్నా ఉంటే ఏంటో మేము లొసుకులు ఏంటో. అంటే మీకు తెలియదా? మాకేం లొసుకులే లేవు, మరి మేమేం చెయ్యం. అందుకే ఇప్పుడు సాంబశివరావు ఏం చెప్పాడు, లలిత్ అనేవాడు ఒక రంగురాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి 60 లక్షలు 70 లక్షలు బ్లాక్ మెయిల్ చేసి వాడి దగ్గర కొట్టేయాలని చూశాడు. ఆ తప్పు కదా అలా చేయటం. మరి మీరు అది నువ్వు ఏందిరా, నువ్వు ఇలాంటి పనులు చేస్తా ఎదుటి వాళ్ళని అంటావేంద్రా, ఏలెత్తి చూపిస్తావేంద్రా అని చెప్పేసి నేను ప్రశ్నించా. సాంబశివరావు అలాంటిది ఏదని చెప్పి చెప్పు. మరి మీరు చేసింది ఏంటి అంటున్నా? మీరు కాదండి, ఇప్పుడు నా గురించి చెప్పండి. నా గురించి అతను మాట్లాడాడు, అతని గురించి నేను మాట్లాడా. అంటే నువ్వు క్రైస్తవునే? నా గురించి చెప్పు. సాంబశివరావు బ్లాక్ మెయిల్ చేస్తే చెప్పేవారు నాకు. ఇప్పుడు లేదా సాంబశివరావు నన్ను మోసం చేస్తే చెప్పాను. ఇప్పుడు ఆయన బ్లాక్ మెయిల్ సాంబశివరావు గురించి చెప్పబోయా నువ్వు ముందు. ఇక్కడ విను. ఇప్పుడు లలిత్ కుమార్ బ్లాక్ మెయిల్ చేసింది ఎవరిని? ఎవరినన్నా కానీ తప్పు కదా అది. మరి పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు? పోలీసులు కేసులు ఎందుకు పెట్టారు? పోలీసులు ఎఫ్ఐఆర్ ఎందుకు ఫైల్ చేశారు? తప్పుగా. మరి యేసుప్రభుని కూడా అరెస్ట్ చేసారు. అప్పుడు యేసుక్రీస్తు ఎవరిని బ్లాక్ మెయిల్ చేయలేదు ఆ విధంగా. మరి చేయకుండా యేసుక్రీస్తుని తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి అధికారి ఏమన్నాడు, ఏంలో నాకు ఏ తప్పు ఏ పాపం కనపడలేదు అన్నాడు. అంటే అక్కడ జరిగినటువంటిది మొత్తం విని మీరు చెప్పి అసలు ఈయనలో ఏ పాపం కూడా కనపడలేదు, ఏ తప్పు కూడా కనపడలేదు, మీరు ఎందుకు ఇతని మీద నేరారోపణ చేస్తున్నారని. అలాగే మరి ఇంత అనలేదు కదా ఏమి, ఈయన అరెస్ట్ చేసి లోపల పండుగ. అరే అప్పటిదాకా ఆగొచ్చు కదా. అరే ఆగరా బాబు, నువ్వు వాడిని ఇంతవరకు అరెస్ట్ చేయాలా? సరే, అది తప్పు కాదని చెప్పలేదు కదా. ఇప్పుడు లలిత్ కుమార్ నరకం లలిత్ గారు చేసిన నువ్వు సమర్థిస్తున్నావా? ఇక్కడ వినబ్బా, నువ్వు చెప్పబ్బా నాకు. లలిత్ గారు చేసిన నువ్వు సమర్థిస్తున్నావా? నువ్వు యేసుని నమ్ముకున్నావు. అరే నువ్వు చెప్పరా, నువ్వు ముందు వాడు చేసిన తప్ప ఒప్ప మంచి పని చేశాడు వాడు. మరి మీరు చేసింది ఏంది? అరే అందుకే మిమ్మల్ని ఎర్రిగొర్రెలు అనేది ఎదవనాయారు, చెప్పు తీసుకొట్టాలి ఎదవల్లారు మిమ్మల్ని గిట్ల. అయితే మ్యాటర్ ఏంటిదంటే, ఇప్పుడు సాంబశివరావు చాలా పతివ్రత అనుకుంటున్నాడు. అంటే నాలో ఏ పాపము లేదు, నేను చాలా మంచి యేసుప్రభు భక్తుణ్ణి, నేను గ్రంథాలన్నీ చదివేసిన, చాలా పవర్ఫుల్, నాకంతా తెలుసు, అసలు మీ గ్రంథాలలో ఇంత గలీజ్గున్నది, మా గ్రంథంని దూషిస్తారా అని నానా మాటలు మాట్లాడడం జరిగింది. ఈ సాంబశివరావుకి తెలియదు ఏంటంటే, ఈ పాస్టర్లంతా ఎంత మోసం చేస్తారో, ఈ సాంబశివరావు ఎంత మోసం చేస్తుండో వాళ్ళకి తెలియదు. సరే, ఇప్పుడు ఈ లలిత్ కుమారు, మేము ఈ గ్రంథాలు మా దేవుళ్ళంతా నరకం పోతాం అనుకోండి. మరి మీరేం చేస్తారు? మరి పరలోక రాజ్యం పోయేటోళ్ళు మీరు పవిత్రంగా ఉండాలి కదా. ఎట్లా పవిత్రంగా ఉండాలి? మరి నీ గుడిలో ఎంతమందిని మోసం చేసి కానుకలు తీసుకుంటున్నావు? మరి యేసుప్రభు ఒక సహోదరుని చూసి ఒరే అంటేనే లెక్క చెప్పాలన్నాడు. మరి యేసుప్రభు మాట వింటుర్రా? లలిత్ కుమార్ గారు అట్లా చేసిండు, కరుణాకర్ గారు ఇట్లా చేసిండు అంటే వాడు వీడు అసభ్యంగా మాట్లాడు, నువ్వు ఇదిరా దున్నపోతువురా
వేస్ట్ కానివిరా. మరి యేసు, నీవు నమ్ముకున్న యేసు అట్లా చేసిన ఆడరా భయ్. మీకు అర్థం కాని విషయం ఏంటంటే, ఫస్ట్ మీ కంట్లల్లో ఉన్న ధూళిని తీసేస్తే ఎదుటి వాని నలుసు ఈజీగా కనిపిస్తుంది. నీలో దూలం పెట్టుకొని మాలో ఉన్న నలుసుని తీద్దామంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అక్కడ మీ యేసుప్రభు ఏం చెప్పిండంటే, మీరు దోమల్ని వడగట్టి ఒంటెలు మింగువారు మీరే అని చెప్పిండు. ఇది వాస్తవం. అసలు యేసు ప్రభుని నమ్ముకున్నావంటే నీ లోపలికి వెళ్ళి వాడు వీడు అని అసభ్యంగా అసలు మాట్లాడొద్దు. అది చాలా పెద్ద తప్పు. అది పాపం కిందికి లెక్క. నీకు బైబిల్ గురించే తెలియదు, యేసు ఏం చెప్పిండో తెలియదు, ఇతరులను వాడు వీడు అని, దున్నపోతని, వేస్ట్ గాడని ఇట్లా మాట్లాడమన్నది మీ యేసు ప్రభు చెప్పిండా? ఇప్పుడు కనీసము యేసు ప్రభు ఎట్లా చెప్పిండు, మేము ఎట్లుండాలి, మా మర్యాద ఎట్లుండాలి, మేము మనుషుల్లాగా ఎట్లా మాట్లాడాలి, మేము అన్నం తింటున్నాం కాబట్టి జంతువులలాగా బిహేవ్ చేయకుండా మనుషుల్లాగా ఎట్లా మాట్లాడాలి అనేది తెలిసి ఉండాలి ఫస్ట్ పాస్టర్ అనేవానికి. ఈ పాస్టర్ అనేవాడే గడ్డి తింటాడు. ఇంకోని దగ్గర పోయి నువ్వు గడ్డి తింటున్నావు అని చెప్పే రకం ఈ పాస్టర్లు. ఇప్పుడు ఈ సాంబశివరావు కూడా ఇలాంటి వ్యక్తే. ఏదో కౌంటర్ వీడియోస్ తీసేసి నేను లలిత్ కుమార్ని పట్టుకున్నా, వీళ్ళ గ్రంథాలల్లో ఇంత చెడు ఉంటుంది, వాళ్ళ గ్రంథాలల్లో అట్లుంటుంది అని చెప్పడం ఈజీయే. చాలా మందికి అది వచ్చు, చాలా ఈజీయే. నీ గ్రంథం దర్శనం, నా గ్రంథం దర్శనం అన్ని తప్పులే ఉంటాయి. ఎందుకంటే కొన్ని మానవులు కల్పించి రాసిన పదాలు ఉంటాయి, కొంత మానవుల సహజమైన విధానంగా రాసి ఉంటాయి. అవన్నీ గ్రంథాలు పక్కకు పెడితే నీ మానవత్వం ఏమైనది రా భయ్. ఇప్పుడు యేసు ప్రభు మీద ఉమ్మంచిర్రు, పోయి యేసు ప్రభు వేస్ట్గా నువ్వేం పని చేసినవురా, నా మీద ఉంచినావురా, నేను దేవుణ్ణి కదరా అని. మరి నువ్వు యేసు ప్రభు అన్ని మూసుకొని కూర్చున్నప్పుడు నీకేం పని రాబోయి ఇతరులని హేళన చేసుడు, ఇతరులని కించపరచుడు, ఇట్లా మాట్లాడమని యేసు ప్రభు చెప్పిండా? మరి మీరు చేసే మోసాలు బయటకు వస్తున్నందుక మీకు భయం వేస్తుంది. ఇప్పుడు నేను ఫోన్ చేస్తే కూడా 2 నిమిషాల కన్నా ఎక్కువ మాట్లాడకుండా కట్ చేసి పారేస్తారు వీళ్ళు పిరుకోలు. ఈ సాంబశివరావు అనేటోడు ఎంతైతే వీడియోలో మాట్లాడతాడో అంత లేదు. ఎందుకంటే ఫోన్లో మాట్లాడితే కట్ చేస్తున్నాడు, మొత్తం వింటలేడు. ఇంకోడు ఉన్నాడు వానికి తోడు, అదేంది హనీ జాన్సన్ అట వాడి పేరు. వాడు చాలా పెద్ద పాస్టర్గా ఫీల్ అవుతున్నాడు అంతేగాని కాదు. వాడు ఏంటంటే ఇప్పుడు మొత్తం సరే లలిత్ కుమార్ గారిని మొత్తం తిట్టిండు. నేను ఫోన్ చేసిన వానికి మరి లలిత్ కుమార్ గారిని అంత తిడుతురు కదా, అసలు ఆయనకు బైబిల్ గురించి అంత అవగాహన లేదు. మరి బైబిల్లో అవగాహన ఉన్న వాళ్ళతోని మరి డిబేట్కి వస్తావా, మరి మాట్లాడగలుగుతావా అంటే వాడు అడిగే ప్రశ్న ఏంటంటే, హలో నమస్కారం అండి. చెప్పండి. నమస్కారం. లలిత్ కుమార్ గురించి ఒక వీడియో పెట్టారు కదండి. సార్ మీ పేరేంటి? నా పేరు శ్యామ్ అండి. చెప్పండి సార్. శ్యామ్ గారు. అయితే లలిత్ కుమార్ గురించి ఒక వీడియో పెట్టారు కదండి. అవునండి. మరి ఆయనకు బైబిల్ గురించి తెలిసేమో తెలియదు సరిగా. మరి మా ఆయన ఫోన్ చేయమని చెప్పండి కొంచెం నాకు. సరేనండి, ఫోన్ చేస్తే మాట్లాడతాను. కొన్ని మీకు తెలుసా బైబిల్ గురించి? అదేనండి, అదే చెప్పబోతున్నాం. మరి బైబిల్ తెలిసిన వాళ్ళతో మాట్లాడగలరా మీరు? అదే నీకు బైబిల్ తెలుసా అని అడుగుతున్నాను. తెలుసండి. తెలుసా? బైబిల్ ఎన్ని పుస్తకాలు ఉంటాయి సార్? అంటే గవే అండి. ఎన్ని పుస్తకాలు ఉంటాయి చెప్పండి సార్. బైబిల్ యాప చెట్టు తెలుసా అంటే బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉంటాయి సార్? ఎన్ని వద్దండి. కథలు మీరు ఎంత చదువుకున్నారు? అరే మీరు గ్రేటే సార్. మీరు ఎంత చదువుకున్నారు సార్? సార్ మీరు గ్రేటే. ఒక బైబిల్ ఎన్ని పుస్తకాలు ఉంటాయి? బైబిల్ ఎన్ని పుస్తకాలు ఉంటాయి? ఆది యందు దేవుడు భూమిని ఆకాశంలో సృజించాను. ఎక్కడ ఉంటుంది సార్ ఈ వాక్యం? ఆదికాండంలో ఉంటుంది సార్. ఎన్నో అధ్యాయం ఎన్నో వచ్చును? ఇక సార్ అదే చెప్తున్నా కదా. ఆది యందు దేవుడు భూమిని ఆకాశంలో సృజించిన ఎన్నో అధ్యాయం ఎన్నో వచ్చునో తెలీదు, మీరు మాట్లాడతారు సార్. కాఫీ తాగి పడుకోండి సార్. ఉంటానండి. నీకు బైబిల్ తెలుసా? తెలుసు. బైబిల్లో ఎన్ని గ్రంథాలు ఉన్నాయి? అరే నేను చెప్పేది ఏంటంటే, మీకు మీ ఇల్లు తెలుసా? మీ ఇంటికి ఎన్ని మెట్లు ఉన్నాయి? ఇది కాదురా, ఇది వేస్ట్ మాటలు. నువ్వు కావాలంటే బైబిల్లో తీసి అడుగు.
యాప చెట్టు తెలుసా? అంటే తెలుసు. ఆ యాప చెట్టుకి ఎన్ని ఆకులు ఉన్నాయి? ఇది కాదు మ్యాటర్. ఇది ఇది ఇంపార్టెంట్ కాదు. అసలు గ్రంథములో ఏమున్నది అనేది ఇంపార్టెంట్. ఈ హనీ జాన్కు తెలియదు అనుకుంటా, జాన్సన్కి. అంటే ఎదుటి వాళ్ళని తిట్టమన్నాడా యేసుప్రభు? ఇప్పుడు నీ యేసుప్రభుకే నువ్వు వాల్యూ ఇస్తలేవురా భయ్. అట్లాంటప్పుడు ఇతరులను అనే హక్కు నీకెక్కడిది? అక్కడ బైబిల్లో ఏం రాస్తున్నది? మోసం చేయువాడు చేయనిమ్ము, అపవిత్రుడు అట్లనే ఉండనిమ్ము అని రాసింది. నువ్వెందుకు తొందరపడుతున్నావు? దేవుడు కదా ఏదో ఒకటి చేయాలి. నువ్వు దేవుని ప్లేస్ తీసుకొని ఏం చేస్తావురా భయ్? అంటే మీరే దేవుళ్ళు అయిపోయారా? అందుకనే మీ యేసుప్రభు ఏమన్నాడంటే, క్రూరమైన తోడేళ్ళు వీళ్ళు చెప్పుదురే కానీ చెయ్యరు. వీడు కూడా ఫోన్ చేస్తే అసలు ఛాన్స్ ఇస్తలేడు ఈ హనీ జాన్సన్ అనేటివాడు. సరే బైబిల్ గురించి ఏం తెలుసు అన్నోడు కొంచెం సమయం ఇవ్వాలి. హోట్ పోట్ అని పెట్టేసిండు ఫోన్. అంటే వీడికి ఏం మర్యాద ఉన్నది? మొత్తం వింటేనే కదా బైబిల్ గురించి నాకు తెలిసిందో లేదో నీకు తెలుస్తుంది. తెలియకుండా ఇతరులని మాటలు అనేయడమే వీళ్ళకి తెలుసు. ఎందుకంటే ఈ క్రిస్టియానిటీలో మర్యాద ఉండదు. ఈ క్రిస్టియానిటీలో మానవత్వం ఉండదు. వీళ్ళు అసలు మనుషులే కాదు వీళ్ళు. అందుకని నేను చెప్పేది ఏంటి, దేశద్రోహులు వీళ్ళు. లలిత్ కుమార్ని తిట్టేసిన, కరుణాకర్ గారిని తిట్టేసిన, వీళ్ళని తిట్టినా వాళ్ళని తిట్టినా వాళ్ళ గ్రంథాలు వేస్ట్, ఇక ఇట్లా రాసినాయి అవన్నీ వేస్ట్ అని చూపించి అందరికి వచ్చు. అవన్నీ ఆ గ్రంథాలు చూపించి మాట్లాడు అందరికి వచ్చు. ముఖాముఖిగా నీ యేసుప్రభు ఏమన్నాడు? మరి నువ్వు యేసులాగా నడుస్తున్నావా, యేసులాగా ఉన్నావా అనేది ఇంపార్టెంట్. క్రిస్టియన్స్ అనేది ఇప్పుడు మీరు నమ్మేది ఏంటి? క్రిస్టియానిటీ తప్ప వేరే మతాలు ఏవి కూడా పరలోక రాజ్యం రారు అనేది ఇది గట్టి బిలీఫ్ మీది. అట్లాంటప్పుడు మీరు మంచిని పంచాలి, చెడును కాదు. మీరు అరిసే మాటలు, మీరు నోట్లో ఉన్న మూర్ఖపు మాటలు, ఇవన్నీ ప్రజలని మార్చేటివి కావు. ఎందుకంటే మీరు దోచుకుంటారు, పేద ప్రజల్ని చూడరు, మీకు వాక్యం బాగా తెలుసని విర్రవీగుతుంటారు. ఏదో మీరే ఆ పరలోక రాజ్యంల గేట్ దగ్గర నిలబడి టికెట్లు అమ్ముతున్నట్ట ఫీలింగ్ మీకు. ఆ యేసుప్రభు కూడా లేదు అట్లా. మీరేంద్రపై బైబిల్ గురించి చెప్పేది? ఒకసారి బైబిల్ గురించి క్లియర్గా నేను ఫోన్ చేసినప్పుడు మాట్లాడి ఎందుకు పిరికితనంతో కడి చేసుకుంటూ? ఈ సాంబశివరావు, ఈ జాన్ హనీ, ఇంకా చాలా మంది ఉన్నారు, ఇంకా సతీష్ కుమార్, వీళ్ళెవరు ఫోన్లు లేపరు. పోని ముంగడికి వచ్చి మాట్లాడతారా? మాట్లాడరు. వీళ్ళు అంత పిరికివాణి అయినప్పుడు, అంత ధైర్యం లేనప్పుడు నీకెందుకురా? నాకు బైబిల్ తెలిస్తేంది, తెలియకపోతేంది? నీకు నేను నీ బైబిల్లో ఉన్నది కరెక్ట్ చెప్తున్నానా లేదా అనేది ఇంపార్టెంట్. ఇందులో ఎన్ని వచనాలు ఉన్నాయి, ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి, ఎన్ని గ్రంథాలు ఉన్నాయి, అది మూర్ఖపు ప్రశ్నలు. అవి నీతోని కాదు. కానీ నిజంగా నీవు యేసుప్రభుని నమ్ముకుంటే, నీకు బైబిల్ గురించి తెలిస్తే నాకు ఫోన్ చేయి, లేదా నేను ఫోన్ చేసినప్పుడు మాట్లాడు. మరి నాకెంత బైబిల్ గురించి తెలుసో చెప్తా కదా. మీరు అసలు గుడులే కట్టొద్దురా, బైబిల్ ప్రకారం గుడులే కట్టొద్దు. నాకు ప్రూవ్ చేయండి. మొత్తం మార్చొద్దు, గుడులు కట్టొద్దు, కానుకలు తీసుకోవద్దు, యేసుప్రభు ఎట్లా నడిచినా అట్లా నడవాలా. ఇవన్నీ ఇసిపెట్టి వేరే వాళ్ళ మీద పడుడేంది? అసలు నన్ను మాట్లాడినిస్తలేరు వాళ్ళు. కొంచెం మాట్లాడదామంటే ఇక అట్లాంటప్పుడు వాళ్ళు ఎందుకు? వీళ్ళు ఓన్లీ తిట్టడానికే ఉన్నారు, వాళ్ళ యేసును చూపియానికి లేరు. వీళ్ళదే పరలోక రాజ్యం అంతా వాళ్ళదే అనుకుంటుంటారు, అదొక కలగా అంటుంటారు. వీళ్ళు క్రూరమైన తోడేళ్ళు. అలా యేసు ప్రభే చెప్పినాడు. ప్రజలు ఇవన్నీ విని కొంచెం గ్రహించుకోవాలి. ఎందుకు అంటే అసలు భూమి మీద ఈ క్రూరమైన తోడేళ్ళు, ఈ పాస్టర్లు ఎంత భూమిని నాశనం చేస్తారు. ఇక వీళ్ళది కూడా ఉన్నది నాశనం చేసే దాంట్లో. మనుషుల్ని ఫస్ట్ నాశనం చేసేది పాస్టర్లు. వీళ్ళు వినరు. వాళ్ళకు ఫోన్ చేస్తే ఫోన్ అసలు వాళ్ళే మాట్లాడతారు కానీ మనల్ని మాట్లాడినారు. అసలు వాడు వేసిన ప్రశ్నకు నేను ఎక్స్ప్లెనేషన్ ఇద్దామంటే కూడా కట్ చేసేస్తారు వాళ్ళు. కాబట్టి వీళ్ళంతా వ్యర్థులు, వీళ్ళ మాటలు నమ్మకండి.